గడప సేఫ్ షాప్. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డా. 100% స్ట్రైక్ రేట్ కొట్టబోతున్నాం సేఫ్ షాప్ ద్వారా. 100% సేఫ్ షాప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ మళ్ళీ మిస్ కాకుండా, ఆగిపోకుండా ఎలా సక్సెస్ కావాలో మొత్తం ఒక గేమ్ తయారు చేసాం. సేఫ్ షాప్ అనే బిజినెస్ ని ఒక గేమ్ లాగా మార్చేసాం. ఒక చిన్న పిల్లలకి ఇచ్చి వీడియో గేమ్స్ ఉంటాయి కదా, సో వీడియో గేమ్ లో ఫస్ట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలా చేస్తూ చేస్తూ చివరి లెవెల్ ఎలా అయితే చేరుకుంటారో సేమ్ అదే విధంగా ఇక్కడ ఈజీ చేస్తాం. అంటే వీడియో గేమ్ లో ఎలా ఉండేది అంటే ఫస్ట్ లెవెల్ ఈజీగా ఉండేది, రెండో లెవెల్లో కొంచెం కష్టం, మూడో లెవెల్ ఇంకా కష్టం, నాలుగో లెవెల్ ఓడిపోతారు. వీడియో గేమ్ లో ఉండేది చివరి లెవెల్స్ దాకా వెళ్ళలేరు, ఆగిపోతారు. బట్ సేమ్ షాప్ లో అట్ట కాదు, ఫస్ట్ లెవెలే కష్టం, ర్యాంక్ 1 కష్టం, లెవెల్ 1. ర్యాంక్ 2 కొంచెం ఈజీ అయిపోయింది, ర్యాంక్ 3 వెరీ సింపుల్, ర్యాంక్ 4 ఇంకా సింపుల్, ర్యాంక్ 5 ఇంకా సింపుల్. జ్యోతి మేడం చూడండి, ర్యాంక్ 6 మొన్న పోయిన నెలలో అయిపోయింది, ఇప్పుడు ర్యాంక్ 7 అవుతుంది. అంటే వీడియో గేమ్ లోనేమో మొదటేమో సింపుల్ గా ఇచ్చేసి మనం తీసుకెళ్ళి కష్టాల్లో పడతాడు. బట్ సేఫ్ షాప్ లో మాత్రం, ఈ సేఫ్ షాప్ గేమ్ లో మాత్రం సేఫ్ షాప్ గేమ్ అంతా మారిపోయింది. మొదట కొంచెం కష్టంగా ఉండింది, ఈ కష్టమైన లెవెల్స్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఈ దాటుకొని వచ్చారా, అక్కడ నుంచి ఆటలు పాటలు. ఇందాక ఒక పాటలో వచ్చిందనమాట, ప్రతిరోజు పండగలే, తందానే తానే తందానని, ప్రతిరోజు పండగలే. ఎస్, ప్రతిరోజు సేఫ్ షాప్ లో పండగే. నాకైతే రోజు పండగగానే ఉంది. ఎవ్రీడే ఒక జిమ్ కాడికి వెళ్తాను, వాళ్ళతో ఏదైనా గ్రూప్ మీటింగ్ పెడతాను, లేకపోతే హోమ్ మీటింగ్ పెడతాను, లేకపోతే ఒక ట్రైనింగ్ పెడతాను, లేకపోతే ఒక ఇలాంటి ట్రిప్ ఆర్గనైజ్ చేస్తాను. సేఫ్ షాప్ అనేది నాకు పండగే. సేఫ్ షాప్ లో ఎన్ని రకాల పనులు చేస్తున్నానంటే, నేను బయట నిజం చెప్పాలంటే ఉద్యోగం చేసినట్టే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేసినట్టే, నాకు ఒకటే లైఫ్. గెర చిన్నారావు పొద్దున్నే లేవటము, బ్రష్ చేయడము, స్నానం చేయడము, క్యారేజ్ పెట్టుకోవటము, జాబ్కి వెళ్ళడము, మళ్ళీ సాయంత్రం రావటం, ఇదే లైఫ్. మధ్యాహ్నం అది వస్తున్నాను. మీరు వచ్చారు మాజీ. సో రైట్ గైస్, మన మహాజీ వచ్చున్నారు, మన నరేష్ మహాజీ ఆహ్వానించుకుందాం. సో మన మహాజీ ద్వారా బ్లెస్సింగ్స్, కొంచెం గుడ్ న్యూసెస్ కూడా మనం వెళ్ళిపోతున్నాం అనమాట. సో గురూజీ కోసం అందరూ కూడా వెల్కమ్ చేసుకొని టైగర్స్, మీ అందరూ కూడా అన్మిట్ చేసుకొని ఒకసారి బిగ్ క్లాప్స్ తో మహాగుజీ కోసం వెల్కమ్ చేద్దాం. సో జై హో మాజీ, వెల్కమ్ మాజీ. సో నరేష్ మాజీ, వెల్కమ్ మాజీ. జయ మాజీ, వెల్కమ్ మాజీ. వెల్కమ్ మాజీ. జయ మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. వెల్కమ్ మాజీ. జయ మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. వెల్కమ్ మాజీ. జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ, వెల్కమ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మాజీ. జై గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ, వెల్కమ్ గురుజీ. నిన్నటి రోజు టెలిపతి అనమాట, నరేష్ మాజీ నేను మాట్లాడుకున్నాం సుబ్రహ్మణ్యం గురించి. నిన్న 11 o'clock నాకు అతని దగ్గర నుంచి కాల్ వచ్చింది మాజీ, బిజినెస్ రీస్టార్ట్ చేస్తానండి. తనే ఫోన్ చేసుకొచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ మాజీ, వెల్కమ్ మాజీ. నాకు షాక్ అనిపించింది మాజీ, మీరు డిస్కస్ చేశారు, ఇదేంది అంత యూనివర్స్ కి అంత పవర్ ఉందా. చాలా హ్యాపీ అనిపించింది మాజీ. థ్యాంక్ యూ మాజీ. గ్రేట్ టైగర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చలో కొంచెం అందరు వీడియో ఆన్ చేసుకోవాలి, మరి కొద్దిసేపట్లో మన గ్రేట్ మెంటర్ రాబోతున్నారు మన ముందుకి. సో వీడియోలు ఆన్ చేసుకొని వాళ్ళు కొద్దిగా ఆన్ చేసుకోండి, ఎందుకంటే మెయిన్ సీనియర్ లీడర్లు ఎస్పెషల్లీ. సో వీడియోలు ఆన్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఒక ప్లేస్లో కూర్చోండి ప్రశాంతంగా. సో మా గురించి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes మనకు అవైలబుల్ ఉండబోతున్నాడు. సో ఈ టైంలో కొన్ని మంచి ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోబోతున్నాం మా గురించి నుంచి. సో రియల్గా సోమశంకర్ మా గురించి మాట్లాడాలంటే ఎన్నిసార్లు వచ్చినా సరే ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని మనం నేర్పించి వెళ్తాడు, అవునా కదా? కొంచెం స్లో అనిపిస్తుంది మాజీ, ఎందుకో. ఓకే మాజీ, పర్లేదు మాజీ, మరీ స్లో ఏం లేదని. సో మన గ్రేట్ మెంటర్ మరి కొద్దిసేపట్లో మన మధ్యలో వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ ప్యానెల్లో ఉన్నటువంటి కాంటెస్ట్ విన్నర్స్ అందరికీ కూడా పేరు పేరున బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టైగర్స్ అందరికీ కూడా. సో లాస్ట్ కాంటెస్ట్లో రికార్డ్ బ్రేకింగ్ క్లోజింగ్తోని, సో దాదాపు లాస్ట్ 2-3 రోజుల్లోనే ఊహించినంత క్లోజింగ్ చేసి చూపించారనమాట. సో మిస్టర్ గెరా చిన్నారావు టీం అంటే ఏందనేది లాస్ట్
1-2 డేస్లోనే పర్ఫార్మెన్స్ చేసి చూపించారు. సో రియల్గా చాలా హ్యాపీ అనిపించింది. సో అట్లాంటి పర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా ఉండాలని కోరుకుంటూ, సో అండ్ మిగతా లీడర్స్కి ఎవరైతే విన్నర్స్ కాలేకపోయారో వాళ్ళ కోసం మళ్ళీ మీ అప్లైన్ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. సో ఈ వారం క్లోజింగ్లో ఎవరైతే 5,000+ చెక్ అచీవ్ చేశారో సో లోకల్ ట్రిప్కి వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చారు. సో మరి రెడీ ఉన్నారా మరి దానికి? లోకల్ కాదు మోజీ, ఇది వండర్లా మనం టార్గెట్ విన్నర్స్ తో పాటు కలిపే మోజీ. లోకల్ ట్రిప్ అంటే మళ్ళీ మీరు అదనుకున్నారు విజయవాడలో లేకపోతే అట్లా చిన్న చిన్న అది అనుకున్నారు. నాకు యాక్చువల్లీ ఏంటంటే లోకల్ ట్రిప్ అంటే ఇండియాలో జరిగేది లోకల్ ట్రిప్ అని, బయట జరిగేది ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది. సో వండర్లా ట్రిప్ ఉండబోతోంది. సో వండర్లా ట్రిప్కి తాడికే కదా టైగర్ అది? ఎస్, 3వ తారీఖు మోజీ. 2వ తారీఖు ఫంక్షన్. మళ్ళీ తీసుకెళ్ళడం కూడా మన బాధ్యత మోజీ. రైట్. బస్ చేంజ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 3వ తారీఖు రోజున వండర్లాలో కలవబోతున్నాం అందరం. వండర్లా ట్రిప్ అనేది ఏంటంటే వరల్డ్స్లోనే ద బెస్ట్ ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో దట్టు ఇది హైదరాబాద్లో ఉన్నది, చాలా పెద్దది అనమాట, చాలా ఎక్సలెంట్గా ఉండబోతోంది. సో ఆ ట్రిప్లో మరి అందరం కలవబోతున్నాం. సో అక్కడ ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నాం అంటే ఎంజాయ్మెంట్ విషయం మాకు వద్దేయండి ఇంకా. సో ఎవరు ఏం ఎంజాయ్ చేయాలి అనేది కూడా నేనే డిసైడ్ చేస్తాను అనమాట. అట్లా ఉంటుంది అది ఎంజాయ్మెంట్. ఒక చిన్న చెప్తా చూడండి, జాయింట్ వీల్ తెలిసి ఉంటుంది అందరికి, జాయింట్ వీల్ ఎక్కి ఉంటారు అందరు. మీ జాతరలలో తిరునాళ్ళలో జాయింట్ వీల్ ఎక్కి ఉంటారు, చూసి ఉంటారు, ఎక్కకుండా చూసి ఉంటారు. వండర్లాలో కూడా ఒక జాయింట్ వీల్ ఉంటుంది. కింద నుంచి భూమి అంటే మన కింద నుంచి దాదాపు ఒక 30 ఫ్లోర్లంత బిల్డింగ్ పైకి ఎక్కి ఆ పైన జాయింట్ వీల్ ఉంటుంది. మనం ఎక్కాలంటే భయం వేసి ఎక్కలేకపోయి మోజీ, ఎక్కలేదు అది. అట్లా జాయింట్ వీల్ ఎక్కకుండా అక్కడ వరకు ఎక్కుతాం. ఆ 30 ఫ్లోర్లు ఎక్కిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ వాల్లాగా ఉంటుంది అన్నమాట, మనకు గోడలా ఉంటుంది, గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్కి ఇట్లా హ్యాండిల్స్ ఉంటాయి, దాన్ని పట్టుకోవాలి. ఆ గ్లాస్ ఇట్లా బెండ్ చేస్తుంది అన్నమాట బయటికి. సో చాలా రకమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మరి ఫోర్స్ ఏమి ఉండదు లేదు, అట్లాంటి వాటిలో ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. మిగతా చిన్న చిన్నవి మాత్రం అందరూ ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. ఒకటి మాత్రం నేను షూర్గా చెప్పగలుగుతాను, ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఈ ఏజ్లో ఎస్పెషల్లీ చాలామంది ఎంజాయ్మెంట్ ఏజ్ దాటేసి బిజీ లైఫ్లోకి ఎంటర్ అయిపోయి చాలా రకాలుగా కష్టపడుతూనే ఉంటారు. జీవితాంతం కష్టపడుతున్న లైఫ్ స్టైలే ఉంటుంది. సార్ మీరు ఎప్పుడు ఎంజాయ్ చేశారు జీవితంలో, మేడం ఎప్పుడు ఎంజాయ్ చేశారు అంటే అప్పుడు ఎప్పుడో స్కూల్లో, అప్పుడు ఎప్పుడో కాలేజీలోనే చెప్పుకునే పరిస్థితులు మనకున్నాయి. కానీ రియల్గా థ్యాంక్స్ గాడ్ అని చెప్పుకోవాలి. సేఫ్ షాప్ ఏం చేస్తుంది అంటే ఏ ఏజ్ వ్యక్తి అయినా సంబంధం లేదు, ఎంజాయ్మెంట్కి అడ్డా సేఫ్ షాప్ అని చెప్తుంది అనమాట. ఈరోజు సేఫ్ షాప్లోకి వచ్చిన ప్రతి పర్సన్ సో ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ అనేది ఇంట్లో ఉండబోతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోబోతున్నాం. సో అట్లాంటి ఎంజాయ్మెంట్ అనేది మనకు కొద్ది రోజుల్లో దొరకబోతా ఉంది. సో రోజుల్లో అని చెప్పడం ప్రతిసారి ఏదో రకంగా మనకు ట్రిప్ల రూపంలో ఉంది. చేయాల్సిందల్లా ఒకటే, మన టాస్క్ని బెస్ట్గా మనం అచీవ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. సో మీకు ఏ టాస్క్ వచ్చినా సరే అందులో పార్టిసిపేట్ చేసి నెంబర్ 1 ఉండడానికి ట్రై చేయాలి. చేయడానికి రెడీ ఎవరందరూ? సో ఆల్రెడీ నిన్న లోకల్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నట్టున్నారు. ఏ టీం కంప్లీట్ చేసింది? భవానీ ఎయిర్లైన్స్. నిన్న సంజయ్ మేడం రెస్పాన్సిబిలిటీ నుంచి అయింది మోజీ. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడు మోజీ, వాళ్ళ ఫీలింగ్ కూడా. చలో సంజయ్ మేడం అండ్ టీమ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. సో లోకల్గా ఫస్ట్ టైం ట్రిప్ ఆర్గనైజ్ చేయడం, అందులో సక్సెస్ఫుల్గా టూర్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. చిన్న ట్రిప్పే ఉండొచ్చు, మీ ఏరియాలోనే పక్కనే ట్రిప్ ఉండొచ్చు, కానీ నలుగురు కలిసి వెళ్ళాము అంటే ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది. సో అట్లాంటి ఒక ట్రిప్ని మంచి ఎంజాయ్ చేసి ఇచ్చారు. సో గురుజీకి ఒకసారి కాల్ ఇట్టారు, వచ్చే టైం ఏంటంటే వస్తున్నారు మరి, గురుజీ చెప్పారు. చలో రైట్, చెప్పండి సంజయ్ మేడం. వెల్కమ్. ఎట్లా అనిపించింది నిన్న ట్రిప్? మీ ఫీలింగ్ ఏంటి, ఎలా జరిగింది? గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఇంత ఉదయాన్నే మాకు టైం ఇచ్చి వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు మా గురుజీ. నిన్న నిజంగా మా గురుజీ భవానీ ఐలాండ్ ఫస్ట్ టైం వెళ్ళాం మా గురుజీ, టీం అందరితో కలిసి. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. అసలు చాలా పీస్ఫుల్ గా ఉంది. నిన్న వెదర్ చాలా కూల్ గా ఉంది, హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసాం మా గురుజీ. సో ఎంతైతే ఎంజాయ్ చేసామో మా గురుజీ, ఈ రోజు నుంచి 100 రెట్లు ఫీల్డ్ లో వర్క్ చేసి ఖచ్చితంగా మా గురుజీ రేపు రాఫ్తార్ అవార్డ్స్ లో ఎక్కువ మందిని కూర్చోబెట్టుకొని మా గురుజీ మీడియా ద్వారా మంచి బ్లెస్సింగ్స్ తీసుకొని మా గురుజీ ఈ న్యూ కాంటెస్ట్ ని ఫస్ట్ నుంచే ఫోకస్ చేసి మా గురుజీ నెక్స్ట్ టార్గెట్ అచీవర్స్ ఖచ్చితంగా 200 మెంబర్స్ అయ్యే విధంగా
వర్క్ చేస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. చలో గ్రేట్ మేడం. సో ఏదైతే ట్రిప్ అచీవ్ చేశారు, సో నేను వెళ్ళిన వాళ్ళలో ఇంకెవరైనా మాట్లాడాలంటే కూడా మాట్లాడవచ్చు, మీ ఫీలింగ్ చెప్పొచ్చు అండి. మాజీ గురుజీ 7 o'clock వస్తున్నారు మాజీ, మనం కంటిన్యూ చేయమన్నారు. చలో ఓకే. నెక్స్ట్ మెయిల్ లీడర్స్ ఉన్నారు మాజీ. జ్యోతి మేడం నిన్న యాక్చువల్గా జ్యోతి మేడం మధ్యలోకి రాగానే మాజీ, సో హనుమాన్ జంక్షన్ దాకా రాగానే వాళ్ళ మదర్ కి ఏదో సీరియస్, ఏదో చిన్న లిటిల్ బిట్ యాక్సిడెంట్ అయిందంట. దాని మీద కింద పడ్డారంట ముసలావిడ ఆవిడ. ఇక వెనకాలాల్సిన సిచ్యువేషన్ వాస్తవానికి. కానీ టీంలో ఆమె లెఫ్ట్ రైట్ టీమే నిన్న వచ్చిన వాళ్ళు 33 మంది జ్యోతి మేడం టీమే మాజీ. అయినా సరే టీం కోసం సాక్రిఫైస్ చేసి వచ్చింది మాజీ నిన్న జ్యోతి మేడం. అలానే ఏలూరు వెన్యూ హాల్ మాజీ. ఇప్పుడు ఏలూరు వెన్యూ హాల్ కి మొత్తం ఖర్చు అంతా ఆమె పెట్టింది. అడ్వాన్స్ 45,000 రూపీస్ అడ్వాన్స్ కట్టేసింది. నెక్స్ట్ ప్రొజెక్టర్ మాజీ, ఎక్సలెంట్ ప్రొజెక్టర్. నేను యాక్చువల్గా నేను అమౌంట్ పెట్టి కొట్టిన, నిన్న 47,000 చెక్ వస్తే అందులో 35,000 రూపాయలు ఆమె ప్రొజెక్టర్ అమౌంట్ కూడా పంపించేసింది మాజీ. ఆ ప్రొజెక్టర్ ఉంది మాజీ, మన గవర్నమెంట్ వెన్యూ హాల్ కానీ ఎక్కడ కానీ ఆ ప్రొజెక్టర్ లేదు మాజీ. బెనిక్యూ ప్రొజెక్టర్, లైట్లు అన్ని వేసిన ప్రొజెక్టర్ సినిమా థియేటర్ లో చూసినట్టుంది మాకు స్క్రీన్. క్వాలిటీ విషయంలో కొన్ని ఉంటాయి ప్రొజెక్టర్స్ అన్నమాట, మంచివి. నాకు ఆశ్చర్యం కలిగింది మాజీ ఆ ప్రొజెక్టర్ చూడగానే. అలాంటి ప్రొజెక్టర్ నేను కూడా కొందాం అనుకుంటాం మాజీ. అంత మంచిగా ఉంది మాజీ ఆ ప్రొజెక్టర్ అయితే. సో జ్యోతి మేడం మొత్తం 1,50,000 ఖర్చు పెట్టుకొని ఏలూరు వెన్యూ హాల్లో ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్, చైర్స్ అడ్వాన్స్ ఇచ్చి ఇవ్వటము అన్ని కూడా చేస్తుంది మాజీ. సో జ్యోతి మేడం నిన్నటి రోజు ఆ 33 మంది కూడా ఆమె టీమే. అండ్ ఈ వారంలో టోపాలు కూడా కాబోతుంది మాజీ. పోయిన నెలలో కొరలైపోయి నరేంద్ర మోదీతో కొరల సెలబ్రేషన్ తీసుకుంది. ఇప్పుడు మీ ద్వారా కార్ డెలివరీ కాబోతుంది. అండ్ అదే విధంగా ర్యాంక్ 7 ఇన్కమ్ కూడా తీసుకోబోతుంది మాజీ. సో జ్యోతి మేడం చలో కంగ్రాచులేషన్స్ జ్యోతి మేడం. సో మేడం కి చిన్నగా లాజిక్ అర్థమైపోయింది బిజినెస్ లో ఏం సింగపూర్ కూడా మాజీ. సింగపూర్ తను విన్నర్ అవుతూ తన ఇన్కమ్ లెగ్ లో నుంచి సింగపూర్ విన్నర్స్ 2 ఉన్నారు, కార్డిలా క్రూజ్ 2 ఉన్నారు. అంటే 4 విన్నర్స్ ఇన్కమ్ లెగ్ నుంచి. అండ్ పవర్ లెగ్ నుంచి కూడా మాజీ. సో 2 వచ్చినాకే సింగపూర్, 2 కార్డిలా. అంటే సేమ్ ఇన్కమ్ లెగ్ లో నుంచి 4 విన్నర్స్, పవర్ లెగ్ నుంచి 4 విన్నర్స్. టోటల్ 2 అటు ఇటు 2 సింగపూర్, 2 కార్డిలా. మొత్తం 8 మెంబర్స్ టార్గెట్ విన్నర్స్. ఆమె లెఫ్ట్ రైట్ లో ఉన్నారు. ఆమె సింగపూర్ అయిపోయింది. లాస్ట్ కాంటెస్ట్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ వాస్తవానికి అయితే ఆమె. ఎందుకంటే లెఫ్ట్ రైట్ టీమ్ లో ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసి ఎక్కువ క్లోజింగ్స్ జరిగి ఫాస్ట్ గా ఆమె లెవెల్ కూడా మార్చుకుంది మోదీ. బట్ టార్గెట్ విన్నర్స్ వైజ్ గా మనం రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన వైజ్ గా మనం ఛాంపియన్ ట్రోఫీ అంటే ఎవరికి ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చామో దాని నుంచి మనం కూడా చేయడం జరిగింది. సో బేబీ మేడం వాళ్ళకి ఛాంపియన్ ట్రోఫీ వెళ్ళడం జరిగింది. బట్ అయినా సరే ఓవరాల్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం జ్యోతి మేడం మాత్రం మంచిగా ఇచ్చింది మాది. సో జ్యోతి మేడం వెల్కమ్. మాజీ గారు మాట్లాడండి. చలో కంగ్రాచులేషన్స్ జ్యోతి మేడం. థ్యాంక్ యూ మా గురుజీ, కోటి ధన్యవాదాలు మా గురుజీ. సో ఏదైతే నిర్ణయాలు, ఏదైతే స్టెప్స్ ఈ రోజు మీరు తీసుకుంటున్నారో అది వెన్యూ రూపంలో కావచ్చు, సో లేదంటే మీ బిజినెస్ రూపంలో కావచ్చు, ఇది రాబోయే రోజుల్లో ఒక మంచి పెద్ద ఇంపాక్ట్ ని తీసుకొచ్చి పెడుతుంది. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి మేడం, ఎలా ఉంది మరి? బెస్ట్ గా పర్ఫామ్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? థ్యాంక్ యూ మా గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. ఏదైనా మా గురుజీ సేఫ్ షాప్ లో గ్రేట్ మెంటర్ మా గురుజీ ఉన్నారు, మా గురుజీ గురుమాత ఉన్నారు. వాళ్ళని పట్టుకొని స్టార్టింగ్ నుంచి నేను బేసిక్ విషయాలు నేర్చుకుంటూ మీటింగ్స్, ట్రైనింగ్స్ ఏదైతే నాకు నేర్పించారో దాన్నే ఫాలో చేస్తూ వెళ్తున్నాను మా గురుజీ. ఈ రోజుకి కూడా అది ఎప్పటికీ అవుట్ ఆఫ్ సిస్టమ్ లేకుండా ఉండాలి అనే ప్రేయర్ చేసుకుంటాను రోజు. ప్రతిరోజు నా పర్ఫార్మెన్స్ సిస్టమ్ వారెంటెడ్ గా ఉండాలని కోరుకుంటాను. అదే మా గురుజీ వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అయిపోవాలి, అలాగే చేయాలి, ఫాస్ట్ గా డైమండ్ అవ్వాలి. నేను పెద్ద డ్రీమ్ గురుమాతకి చెప్పాను మా గురుజీ. ఆ డ్రీమ్ ఫాస్ట్ గా అవ్వాలి, అందులో మా వాళ్ళు ఉండాలి అనేది నా డ్రీము. అది తొందరగా నెరవేరాలని నేను చేసుకెళ్తున్నాను మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తో కంప్లీట్ చేస్తాను. అలాగే మంచి టీం వచ్చారు మా గురుజీ. నా టీం కూడా మంచిగా వాళ్ళు అదే విధంగా పర్ఫార్మెన్స్ చేసుకుంటున్నారు. ఇది నా బిజినెస్ అన్నట్టు చేసుకుంటున్నారు. మా గురుజీ వాళ్ళ గైడెన్స్ తో అండ్ టీం మంచిగా చేయటం వల్లే నేను ఈ టార్గెట్ విన్ అవ్వగలిగాను. వాళ్ళు కూడా ఈ టార్గెట్ విన్ అవ్వాలనే ఫోకస్ తోనే ఎట్లయినా ఏలూరు ఆర్టీ అనేది పేరు తేవాలి అని గట్టిగా లాస్ట్ మినిట్ లో వర్క్ చేశారు. సో ఖచ్చితంగా ఈసారి కూడా టార్గెట్ విన్నర్స్ ఎక్కువ మంది అయ్యేలా ఉండాలని నేను అనుకుంటున్నాను మా గురించి. సో ఈ గురుమాత గురుజీ ఇచ్చిన గైడెన్స్ లో ఇలాగే వెళ్తాను మా గురించి. మీ బ్లెస్సింగ్స్ మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. వెన్యూ హాల్ లో మంచిగా జరగాలని బ్లెస్ చేయండి మా గురించి.
చలో గాడ్ బ్లెస్ యూ మేడం. 100% మంచిగా వెన్యూ జరగబోతోంది. సో దాంట్లో మేము కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అవబోతున్నాం. సో మంచి దందాలుగా ఎక్కువ పెద్ద పెద్ద రిజల్ట్స్ అనేది మీ నుంచి పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే వెన్యూ పవర్ అలాంటిది. నరేష్ మాజీ మీరు కూడా రెండుకి ప్రతి నెలలో ఒకసారి వస్తారు. థ్యాంక్ యూ మాజీ అక్కడ వేలూరు కోసం. 100% వెన్యూలు పెట్టుకున్నారు అంటే 100% నేను రావడానికి రెడీ. సో బిజినెస్లో చిన్న లాజిక్ ఇదే అన్నమాట. సో ఏదైతే యాక్టివిటీస్ విషయంలో యాక్టివ్గా ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. 100% షూర్ ఇది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం జ్యోతి మేడం అండ్ మిగతా టీమ్ లీడర్స్ అందరికీ కూడా, సో లాస్ట్ వీక్ క్లోజింగ్స్ ఏవైతే జరిగాయో చాలా ఎక్కువ క్లోజింగ్స్ అయితే జరిగాయి. ఇది వాస్తవం 100%. సో ఇక్కడ చేయాల్సిన విషయం ఏంటంటే జాగ్రత్త అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, బైక్ పైన ఒక 10-20 స్పీడ్లో వెళ్తున్నారు అనుకోండి, హెల్మెట్ అంత అవసరం పడకపోవచ్చు. 10-20 స్పీడ్లో వెళ్తున్నారు అంటే హెల్మెట్తో పని ఉండకపోవచ్చు, చిన్నగా వెళ్తున్నాం కాబట్టి. కానీ అదే 100 నుంచి 150 స్పీడ్ వెళ్తున్నాము అంటే పర్సన్కి హెల్మెట్ అవసరమా లేదా? ఎందుకు చెప్పండి? 10-20 స్పీడ్లలో హెల్మెట్ లేకున్నా పర్లేదు అని అంటున్నాం. అదే 100 స్పీడ్లో హెల్మెట్ కంపల్సరీ అవసరము అంటున్నాం. ఎందుకు గురించి చెప్పండి. ఫ్యామిలీ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు జాగ్రత్త ఎక్కువ ఉండాలి. 10-20 స్పీడ్లో ఉన్నప్పుడు బండిపై నుంచి పడిపోయినా సరే పెద్దగా దెబ్బలు తగిలే అవకాశం ఉండదు, ఏదో చిన్న చిన్న గాయాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ 100 స్పీడ్ ఉన్నప్పుడు మాత్రం బండి స్కిడ్ అయి పడింది అంటే చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది, అవునా కదా? సో ఈరోజు ఎవరైతే బిజినెస్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారో టైగర్స్, ఎవరైతే మంచి క్లోజింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఎక్కువ క్లోజింగ్ జరిగాయో, మీరు 100 స్పీడ్లో ఉన్నారు. 10-20 స్పీడ్లతో ఉన్న కన్నా ఎక్కువ జాగ్రత్త ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. హెల్మెట్ మాదిరిగా ఇప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఏ రకంగా అంటే ఎవరైతే జాయినింగ్స్ అయ్యారో వాళ్ళ పట్ల కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది జాయిన్ అయిపోయి ఉంటారు, డీడీలు అక్కడి నుంచి వచ్చి ఉంటాయి. మీ బాధ్యత ఏంటంటే యాజ్ ఎ సీనియర్ లీడర్గా, టీమ్ లీడర్గా ప్రతి ఒక్కరు ఇది అలవాటు చేసుకోవాల్సిన విషయం. అది ఒక్క డీడీ రావనివ్వండి, 10 డీడీలు రావనివ్వండి, 100 డీడీలు రావని, ఈ వారం మీ కింద ఎన్ని డీడీస్ క్లోజింగ్ అయినాయి అనే లెక్క మీ దగ్గర ఉండాలి. ఎవరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు, ఏ ఊరు నుంచి జాయిన్ అయ్యారు అనే ఒక సీనియర్ లీడర్ కనుక సీనియర్ లీడర్లు అంటే నేను వింటాను ఎమరాల్డ్, రూబీలు, టొపాజ్లు వీళ్ళని నేను అనను. ప్రతి లీడర్, రెస్పాన్సిబుల్ ఉన్న ప్రతి లీడర్ కూడా మీ కింద టీం నుంచి ఈ వారం ఎంతమంది జాయిన్ అయ్యారు అనే లెక్క మీ దగ్గర పెట్టుకొని దాని ప్రకారంగా మీరు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ పొటెన్షియల్ ఏందనేది మీరు గమనించి గుర్తించి సో వాళ్ళతో మీరు కలిసి పనిచేస్తే బిజినెస్లో మంచి రిజల్ట్ ఈజీగా వస్తుంది. చాలామంది ఏంటంటే జాయినింగ్స్ వరకు అవుతాయి, మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ జాయినింగ్స్ ఎవరు ఉంటారు, ఎవరు లేరు, ఇంకా ఎవరు రావట్లేదు. కానీ ఆల్రెడీ జాయిన్ అయిపోయి మంచి మంచి వ్యక్తులు మీ కింద వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి కూర్చొని సో వాళ్ళకు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ ఎలా ఉండబోతుంది, అందులోనే మీ స్పెషల్ సర్వీస్ అంటే మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వాళ్ళకి అర్థం చేయించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు మంచిగా ఫిక్స్ అయిపోతారు బిజినెస్ చేయడానికి. సో చెప్పే పాయింట్ ఏంటంటే జాయిన్ అయిన వాళ్ళని సింపుల్గా వదిలేయకుండా సో వాళ్ళను మీరు కొంచెం సీరియస్గా వాళ్ళపైన ఫోకస్ చేయాల్సి వస్తుంది. చేయడానికి రెడీ అంటే అందరూ. సో జాయినింగ్స్ అవుతూనే ఉంటాయి, కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఆ వచ్చిన జాయిన్ అయిన వాళ్ళను కనుక మీరు సరైన వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకు మీతో కరెక్ట్గా మీరు వాళ్ళతో కరెక్ట్గా కనుక కనెక్ట్ అవుతే మాత్రం టైగర్స్ సో రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది, రికార్డ్ బ్రేకింగ్ క్లోజింగ్స్ జరుగుతాయి. మీ కింద జాయిన్ అయిన ఎంటైర్ టీంలో ఏ ఒక్క పర్సన్ డెసిషన్ తీసుకున్నా సరే సో పెద్ద క్లోజింగ్స్ అనేది 100% జరుగుతాయి. సో అలాంటి ఒక సందర్భం, అలాంటి ఒక సిచ్యువేషన్స్ విత్ ఇన్ షార్ట్ టైంలో అందరికీ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ ట్రిప్ సో చెప్పండి జ్యోతి మేడం, ఎలా అనిపించింది మరి మీ లోకల్ ట్రిప్ నిన్న మీరు వెళ్ళిన దానికి? బాగుంది మా గురించి, నేను ఎప్పుడు చూడలేదు భవానీ ల్యాండ్ బయట నుంచే, కానీ లోపలికి వెళ్ళలేదు. నా టీం వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారు మా గురించి. సో ఇలాగే ప్రతిసారి నా టీంని ఎంజాయ్ చేయించడంలో నేను కూడా ముందుండాలి. ఎందుకంటే కష్టపడుతున్నాము, మా గురించి మంచిగా ఆ కష్టానికి ఎంజాయ్మెంట్ చూపిస్తున్నారు. దానిలో మా టీం వాళ్ళు ఉంచకపోతే అది మా పొరపాటు అవుతుంది. ప్రతి దాంట్లో యాక్టివిటీస్లోగానే కాదు, ఇలాంటి ఎంజాయ్మెంట్లో కూడా ఉండేలా చూసుకునేలాగా ముందు ఉంటారు మా గురించి. ప్రతి టాస్క్లోని మంచి ఎంజాయ్మెంట్ మా గురించి వదులుతున్నారు కాబట్టి వాటన్నిటిలో నా టీం ఉండేలా చూసుకుంటాను మా గురించి. థ్యాంక్ యూ. సో మిగతా విషయాలు వచ్చేసరికి 2వ తారీఖు రోజున రఫ్తార్ సెలబ్రేషన్ లో కలవబోతున్నాం అందరం కూడా. సో అందరూ దానికోసం కంప్లీట్ అయినట్టే చిన్నారావు సార్ మొత్తం అందరు రెడీ అదానికి రెడీ మోజీ, ఫుల్ హౌస్ఫుల్ మోజీ. ఈసారి మనం హౌస్ఫుల్ బోర్డు పెట్టాలి, చాలా మంది వస్తా ఉంటున్నారు కానీ మనకు ప్లేస్ ఎక్కువ లేదు మోజీ, 500 మందికి ఛాన్స్.
చలో ప్రస్తుతానికైతే మాకు ఎక్కువ ఓవర్ఫ్లో అవుతుంది. ఓకే. Yes, ma'am. సో చూడండి మరి రఫ్తార్ సెలబ్రేషన్లో మంచిగా కలుద్దాం. సో ఒకటి ఏంటంటే ప్రాపర్గా కొంచెం టైంకి ఎర్లీగా వస్తే ఫాస్ట్గా స్టార్ట్ చేయొచ్చు ఆ ప్రోగ్రామ్ అనేది. సో మళ్ళీ దానికి కనెక్టింగ్ మాజీ ముందు వచ్చిన వాళ్ళకి కుర్చీలు ఉంటాయి మాజీ. ఈసారి అట్లా పప్పులు ఉడకో. ముందు వస్తే 9:30, 10కి కుర్చీలు హౌస్ఫుల్ అవుతాయి మాజీ. ముందు వచ్చిన వాళ్ళకి దొరుకుతాయి. చలో గ్రేట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ ట్రోఫీ సెలబ్రేషన్ ఉండబోతున్నట్టుంది అందులోనే. కార్ ఓపెనింగ్ ఉంది, కార్ డెలివరీ ఉంటుంది మాజీ ముందు రోజు 1వ తారీఖే. మిమ్మల్ని 1వ తారీఖే ఇన్వైట్ చేసుకొని జ్యోతి మేడం ఉంది కారు డెలివరీ 1వ తారీఖే చేస్తాం అది. అంటే మీరు 3 రోజుల పాటు బ్యాగ్ సర్దుకొని రావాలి మాది. 1వ తారీఖు ఏమో కారు డెలివరీ, 2వ తారీఖు ఫంక్షన్, 3వ తారీఖు వండర్లా. చలో చలో గ్రేట్. సో సరే 100% సో మాజీ. మంచి తొందరగా చేయబోతున్నాం. సో మన మధ్యలో మనతో పాటు కలిసి తిరిగి పనిచేసే వ్యక్తి అది క్లాస్ లైన్స్ ఇవ్వనివే పక్కన టీం వాళ్ళు అయినా సరే, కొంతమందికి అప్ లైన్లో రావచ్చు, కొంతమందికి డౌన్ లైన్లో రావచ్చు, కొంతమంది కో లైన్లో రావచ్చు. ఒక మనిషి కార్ అచీవ్మెంట్ చేస్తున్నారు, ఒక మనిషి సక్సెస్ అవుతున్నారు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా టైంలో మాకు చాలా హ్యాపీ అనిపించేది. ఎందుకంటే కనీసం షోరూంలోకి వెళ్ళడానికి కూడా మనకు ఆలోచించుకునే స్టేజ్లో నుంచి మన పక్క వాళ్ళు కారు కొంటున్నారు అంటే లోపల ఎక్కడో ఒక చిన్న ధైర్యం అనమాట. రేపటి రోజున నాకు కూడా వస్తుందేమో ఆ రోజు అని ఒక ధైర్యం అనిపించేది. పని కట్టుకొని మరి వేరే ఎవరో టీం సంబంధం లేని టీం కారు కొంటుంటే కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని అప్రిషియేట్ చేసి వచ్చి కల్లారా ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్న హ్యాపీనెస్ ఉండేది అనమాట. ఆ ఫీల్ ఉండాలన్న పరిగెత్తే వాళ్ళం. పక్కన టీంతో సంబంధం లేదు, ఎవరు టీం అని ఉండని, ఏ అప్లైన్కి 2 లెగ్లైనా పర్లేదు, కార్ అచీవ్మెంట్ జరుగుతుంది అంటే నాతో పాటు కొత్తగా జాయిన్ అయిన ఒకరిద్దరిని పట్టుకొని వెళ్ళి అరే బాబు చూడు ఇలా ఉంటుంది లైఫ్ స్టైల్, ఇక్కడ ఇలా దొరుకుతుంది అని చెప్పి చూపించుకునే వాళ్ళం అనమాట. సో రియల్గా అట్లా అట్లా వెళ్తూ షోరూమ్లలో కూర్చోవడానికి కూడా ధైర్యం జరిపేది కాదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనిపించేది ఆ షోరూంలోకి వెళ్ళినప్పుడు కూడా, కార్ షోరూంలోకి. సో అట్లాంటి ఈ సిచ్యువేషన్లో ఈరోజు సేఫ్ షాప్లో కార్లు అచీవ్ చేయడం సో రియల్గా చాలా పండగ రోజులు అనమాట. సో అందరి లైఫ్లో ఎవరైతే మా గురించి ఒక చిన్న ఫీలింగ్ షేర్ చేసుకుంటాను మా గురించి. చెప్పండి మేడం. బయట నేను నా డ్రీమ్ నిజంగా కారు నా డ్రీమ్. మా గురించి స్కూటీ మీద కూడా ఎప్పుడు ఉండదు, కారు నా డ్రీమ్ అన్నమాట. అయితే బయట చాలా మంది ఎగతాళి చేస్తున్నారు మా గురించి. ఈ అమ్మాయి కారు కొంటుంది, కారా ఈవిడికి అని. మా ఇంటి దగ్గర కూడా కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది మా గురించి వాళ్ళు ట్రైనింగ్ లో చెప్తారు, మనల్ని కళలను చూసి అవతల వాళ్ళు నవ్వకపోతే అవి చాలా చిన్నవి అని. సో ఇంత పెద్ద బిజినెస్ లోకి వచ్చి అప్పుడు నేను కళ పెద్దగా పెట్టుకొని నెరవేర్చుకుంటున్నాను కదా. నాకు ఇది రైట్ ప్లాట్ఫామ్, నేను ఇక్కడ సక్సెస్ అవుతున్నానని అప్పుడు అనిపించింది మా గురించి నాకు. సో ఆ కారులో మా వారు ఆ కారు కొన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే వద్దన్నాను మా గురించి, మా హస్బెండ్. అయితే నేను అన్నాను, బయట అయితే నా శాలరీ 15-16 కదా, ఒక నెలంతా చేస్తే అప్పుడు మన ఇల్లు దాంతోనే గడవాలి. మరి ఇప్పుడు నాకు వారానికి అంత వచ్చే అవకాశం ఉంది, కారు కొనడానికి ఆలోచన ఎందుకు ఇక్కడ అని నేను మా హస్బెండ్ కి చెప్పాను మా గురించి. మరి చూసుకో, మా గురించి వాళ్ళు నిన్ను నీ వెనక తీసుకెళ్తున్నారు, తల్లిదండ్రులాగా ఫస్ట్ నుంచి వాళ్ళే నిన్ను కాపాడుతా వచ్చారు. నాకైతే ఏం తెలియదు. ఒక ఇల్లు కారు అనేది నా డ్రీము. నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావో నీ ఇష్టం, వాళ్ళ చేతికి వదిలేశాను. నేను ఖచ్చితంగా నీ డ్రీమ్ అనేది నెరవేరాలని కోరుకుంటున్నానని మా హస్బెండ్ కూడా ఆయన ఫీలింగ్ నాకు తెలియజేశారు మా గురించి. అప్పుడు అనిపించింది మా హస్బెండ్ కూడా ఇంత కళ్ళతో ఉన్నాడు, ఒక ఇల్లు కారు అనంటే. మా కారు అనేది ఆలోచన, ఇల్లు అనేది ఆలోచనలే లేవు మా గురించి. జగన్ ఇచ్చిన ఇల్లులు మధ్యలోనే ఆగిపోయినాయి, పేమెంట్ లేక, మేము కట్టుకోలేక. సో ఇదంతా సేఫ్ షాప్ వల్ల నెరవేరుతుంది అన్నప్పుడు ఎంత కష్టమైనా పడవచ్చు మా గురించి. మా ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాల్లో ఈ రెండు కూడా కదా, ఈ ఒక్క సంవత్సరంలోనే ఇవి నెరవేర్చుకోవాలని నేను స్ట్రాంగ్ గా అనుకుంటున్నాను మా గురించి. దానికోసం ఏదైనా చేస్తూ మా గురించి వాళ్ళు చెప్పింది చేసుకుంటూ ముందుకెళ్తాను మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. చలో ఎగతాళి అనేది 100% ఫేస్ చేయాల్సింది, తప్పేం లేదు ఇక్కడ. ఎగతాళిలు అనేది రావట్లేదు అంటేనే మనం ఆలోచించాలి, ఇంకా మనం అసలైన బిజినెస్ స్టార్ట్ చేయలేదు సేఫ్ షాప్లో. ఒక్కసారి ఆలోచించండి, ఉన్న పలంగా మన లైఫ్లోకి ఒక కార్ వస్తుంది, కారులో తిరిగేటువంటి లైఫ్ స్టైల్ మన ఫ్యామిలీకి వస్తుంది, రేపటి రోజున సొంత ఇల్లు రాబోతుంది అంటే ఇవి రెండు ఒక చాలా పెద్ద కళలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. చెప్పండి, రియల్గా ఆలోచించండి. మీ లైఫ్లోకి ఒక కార్ రాబోతోంది, మంచి ఒక సొంత ఇల్లు రాబోతోంది, మంచి పెద్ద ఇల్లు రాబోతుంది అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. జస్ట్ మీ మూమెంట్లో చెప్పండి, బాగుంటుందా లేదా? చేతుల్లో చెప్పండి, చేతుల్లో బాగుంటుందా బాగుంటుందా?
రియాక్ట్ అవుతున్నారు ఎవరు చేతులు యాక్షన్ నుంచి చూపించచ్చు ఎస్ మావోజీ జనానికి అన్నగారు మనకి అలాంటి మావోజీ. సిచ్యువేషన్ అంత కష్టపడి అలాంటి ఒక మంచి లైఫ్ స్టైల్ వస్తుంది అన్నప్పుడు చూడండి మేడం చెప్తున్నారు మేడం కన్నా వాళ్ళ సార్కి కూడా అట్లాంటి కోరిక ఉందని ఇన్ని రోజులు తెలియలేదు. అంటే మీ ఇంట్లో కూడా మన ఇంట్లో కూడా మనం అట్లాంటి ఒక స్టెప్ తీసుకున్నప్పుడు అట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ సంతోషించే వ్యక్తులు వాళ్ళే అయి ఉంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్. అవునా కదా? అలాంటి ఒక మూమెంట్ రావాలి అంటే దానికోసం కష్టపడొచ్చా లేదా చెప్పండి. ఖచ్చితంగా మాగురుజీ. పడాలి మావోజీ. అట్లాంటి ఒక హ్యాపీనెస్ మన ఫ్యామిలీ కళ్ళలో చూడాలన్నప్పుడు ఆ మాత్రం కష్టపడకుండా ఇవి కావాలి అనుకుంటే కుదరదు. ఎందుకు సేఫ్ షాప్ చేయాలి, ఎందుకు జూమ్ మీటింగ్ అటెండ్ చేయాలి, ఎందుకు ఫంక్షన్లకు రావాలి, ఎందుకు టాస్క్లు అచీవ్ చేయాలంటే ఈరోజు నీకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫీల్డ్కి వెళ్ళడం ఇబ్బంది అనిపించవచ్చు, పర్సన్ని కలవడం ఇబ్బంది అనిపించవచ్చు, రిజెక్షన్ తీసుకుంటుంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, ప్లాన్ చెప్పినప్పుడు నో అనే మాట మీకు రావచ్చు, ఎవరు మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవచ్చు, ఎగతాళి చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక కార్ అచీవ్మెంట్ అంటే చిన్న విషయం కాదండి. నార్మల్గా ఉన్న మన లైఫ్లో సొంత కారుతో మనం ఎక్దమ్ ధైర్యంగా తిరిగే సిచ్యువేషన్ ఒకరోజు రాబోతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్లో, ఎవరైతే సేఫ్ షాప్కి కమిట్ అయి వర్క్ చేస్తున్నారు. ఏం తక్కువ అండి, మనకు ఎందుకు ట్రై చేయకూడదు చెప్పండి. అంటే కార్లలో తిరగాలి అనే ఒక కళ అంటే నార్మల్గా ఎవరో పెద్ద పెద్ద వాళ్ళకి అది కుదురుతుందా, మనలాంటి ఒక సామాన్యంలో కుదరదంటారా చెప్పండి. ప్రూవ్ చేస్తున్నారు ఇక్కడ సేఫ్ షాప్లో ప్రతి లీడర్, జాయిన్ అయిన ప్రతి లీడర్ కూడా 100% ప్రూవ్ చేస్తున్నారు. అందరు యాక్సెప్ట్ చేయట్లేదు బిజినెస్ అని కూడా ఒక పాయింట్ ఉంటుంది మీకు. చాలామంది సేఫ్ షాప్ బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు అందరు యాక్సెప్ట్ చేయరు, జాయిన్ అయిన తర్వాత కూడా సైలెంట్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంట్ కావాలంటే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, పెద్ద డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే అందరికి ఊరికైతే రావు కదా. ఇందాకన్నట్టు ఏదో స్కీమ్లోనో ఇంకేదో దాంట్లోనో ఇల్లు కానీ కారు కానీ వచ్చేయడం అంటే అందరికి అయ్యే పని కాదు, ఏదో కొందరికి మాత్రమే అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సేఫ్ షాప్లో మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను ఒక విషయం, మీరు బయట గవర్నమెంట్ దగ్గర నుంచే ఏదైనా స్కీమ్ రావాలంటే కూడా కొన్ని టర్మ్స్ కండిషన్స్ ఉంటాయేమో, మీ ఇన్కమ్ ఇంతే ఉండాలి, మీకు ఇట్లా ఉండాలి, రకరకాల కండిషన్స్ ఉంటాయి. కానీ సేఫ్ షాప్లోకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మీ కమిట్మెంట్, మీ ఆలోచన విధానం, మీ వర్కింగ్ స్టైల్, నువ్వు తీసుకునే నిర్ణయం, నువ్వు తీసుకునే డెసిషన్. సో దీన్ని బట్టే నీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో మీరు మీ ఫ్యామిలీతో అలా కార్లో వెళ్తూ ఉంటే చెప్పండి ఎట్లా ఉంటుంది లైఫ్ స్టైల్. ఇప్పుడు మేడం అంటున్నారు, జ్యోతి మేడం, మీకు మీ రిలేటివ్స్లో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఎగతాళి కూడా చేస్తున్నారో అది ఎగతాళి కాదనమాట. అంటే కొంతమందికి డైజెస్ట్ అవ్వదు. పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎగతాళి అనగానే ఏదో అనుకోకండి, కానీ అది డైజెస్ట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు తీసుకోకపోయినా పర్లేదు, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కార్ తీసుకుంటుంది అంటే వాళ్ళకు పడదన్నమాట, డైజెస్ట్ అవ్వదు తొందరగా. మెరాకల్ ఏంటంటే మా గురుజీ, మా హస్బెండ్ అంతకుముందు నేను స్కూటీ కొన్నాను మాకు లాస్ట్ ఇయర్ మే నెలలో. అప్పుడు స్కూటీ తీసిన వెంటనే మా ఆవిడ స్కూటీ తీసింది, నెక్స్ట్ వెంటనే కార్ తీసిద్ది. ఈ సంవత్సరంలోనే కార్ తీసిద్దని అనుకోకుండా మా హస్బెండ్ అన్నాడు మా గురుజీ. నేను అక్కడ గుంటూరు వెళ్ళినప్పుడు, ఏలూరు నుంచి గుంటూరు వెళ్ళినప్పుడు మా పక్కింటి వాళ్ళు వెంటనే, అమ్మాయి నువ్వు కార్ తీస్తున్నావు అంటగా, మీ ఆయన చెప్తున్నాడు, అందరికి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కార్ తీస్తావు అంటగా నువ్వు అని నాతో అన్నాడు మా గురుజీ. వాళ్ళందరూ అంటున్నారు, ఇదేంటి నేను చెప్పలేదు కదా, ఈయన ఎందుకు ఇట్లా చెప్పాడు వీళ్ళకి అని. నేను మా హస్బెండ్ లోపలికి వెళ్ళి అడిగితే, తీస్తావుగా ఇప్పుడు స్కూటీ తీసావుగా, రేపు కార్ తీస్తావుగా అన్నాడు మా గురుజీ అనుకోకుండా. కానీ ఈ ఇయర్ లోనే అది వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మా గురుజీ. సడన్ గా వచ్చింది మా గురుజీ. గుడ్డిగా నమ్మేశాడు మీ పవర్ ఆయన ఆఫ్ మిమ్మల్ని. అదే చెప్తున్నావు, గుడ్డిగా నమ్మేశాడు మీ ఆయన. సేఫ్ షాప్ నమ్మేశాడు, సేఫ్ షాప్ లో పని చేస్తున్నా మిమ్మల్ని నమ్మేశాడు. మా మేడం Yes, ma'am. నాకు తెలుసు, అసలు స్కూటీ నేను తీసుకుంటాను కూడా గ్యారంటీ లేదు, అలాంటి మేడం స్కూటీ తీసుకుంది అంటే కార్ తీసుకోబోతుంది ఖచ్చితంగా. ఫుల్ ప్రౌడ్గా హ్యాపీగా అందరికి చెప్పుకుంటున్నాడు. కానీ అవతల తీసుకోలేకపోవచ్చు. ఇంకా కార్ రాగానే కూడా చాలా మందికి చాలా రకాలు ఉంటుందేమో, చూసుకోండి మరి. ఎందుకు అంటే రియల్గా ఈ ఫీలింగ్ మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. మా ఏరియాలో కూడా కార్ తీసుకోవడం, ఆ కార్లో అలా తిరగడం కొంతమందికి అనిపించదు అనమాట. అదే ఈ చిన్న కుర్రాడు వీళ్ళు ఇన్ని రోజులు అంటే ఒక విధమైన ఇంప్రెషన్ ఏర్పడిపోయింటుంది మన చుట్టుపక్కల కొంతమంది పైన. అలాంటి వ్యక్తులు సడన్గా ఒక స్టెప్ తీసుకుంటే దానికోసం ఎంత కష్టపడ్డారో చూడరు. మళ్ళీ దానికోసం ఎన్ని డే నైట్లు కష్టపడ్డారు, ఎన్ని రాత్రులు కష్టపడ్డారు, ఎంత ఎఫర్ట్స్ పెడతారు, అది ఎవ్వరు చూడరు. వాళ్ళు ఏదో తిరుగుతూ ఉన్నారు, ఏదో టైంపాస్, అదే సింపుల్ అనేసుకుంటారు. ఎందుకంటే మన సేఫ్ షాప్లో కనిపించేది ట్రిప్పులు మాత్రమే, ఇవి మాత్రమే కనిపిస్తాయి. అవునా కదా? ఇప్పుడు నిన్న భవానీ ఐలాండ్ వెళ్ళారు, చూపించుకుంటున్నారు, అరే మేము ట్రిప్ ఏం చేసాం, థాయిలాండ్ వెళ్ళాం, ఎంజాయ్ చేసాం, ట్రిపుల్ ఫోటోలు తీసుకుంటాం.
కానీ దాని వెనకాల కష్టం అనేది మనకే తెలుసు, అవునా కదా? ఒక పర్సన్ డీడీ ఎస్ అనిపించాలంటే ఎంత కష్టపడాలి, ఆ పర్సన్ని నిలబెట్టుకోవాలంటే ఎంత అది చేయాలి, ఎన్ని రకాల ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో రకాల మాజీ ఇంకోటి మాజీ, నిన్న భవానీ ఐలాండ్ కి ఆమె వచ్చే సిచ్యువేషన్ కాదు మాజీ. నిజంగా వాళ్ళ మదర్ కి ఫ్యాన్ తిరిగి మీద పడిపోయింది. వాళ్ళ అక్క అక్కడ నుంచి ఏడ్చుకుంటూ చలో ఇప్పుడు ఓకేనా మేడం? అంతా బాగానే ఉందా ఇప్పుడు? ప్రస్తుతానికి లేసి ఒక వారం రోజులు ఇంజక్షన్లు చేయించాలన్నారు మా గురుజీ. చలో లేవట్లేదు అంటే మంచి కాన్షియస్ అన్కాన్షియస్ లో ఉన్నారు మాకు. చలో చలో నో ప్రాబ్లం, కొంచెం జాగ్రత్త కేరింగ్ తీసుకోండి. సో బ్యాలెన్సింగ్ కొంతమంది వేరేగా చూస్తుంటారు, అరే ఇలాంటి సందర్భాల్లో కూడా ఎంజాయ్ సాకులు చెప్తారు మాజీ, వేరే నాకు ఇంట్లోనే కొంచెం అగేన్స్ట్ మా గురుజీ. మా సిస్టర్ కూడా వదిలి వెళ్ళిపోయింది, నువ్వు చూసుకో అనేసి అంటున్నారు. ఇంకా నేనే చేపించాలి మా గురు. అంటే రాత్రి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పండు అన్న ఆవిడే వచ్చి చూసారంట నేనంతా మార్నింగ్. ఆవిడ అమ్మ నువ్వు మీ అమ్మగారిని 2 రోజులు మీ అక్కని నా దగ్గర తీసుకెళ్తా, నువ్వు చూసుకో అన్నారు. మీరున్నది సేఫ్ షాప్ లో మేడం, మీరు మంచిగా రెస్ట్ తీసుకునే వరకు మీరు అక్కడ అన్ని దగ్గరుండే చూసుకోండి. ఇక్కడ టీం అన్ని జరుగుతూనే ఉంటాయి. సేఫ్ షాప్ లో సిస్టమ్ ఉంది, సిస్టమ్ తో కనెక్ట్ అయిన నెట్వర్క్ ఉంది, మీ అప్లయన్స్ మేమున్నాం. సో మీరు ప్రశాంతంగా మీరు అది చూసుకోండి. సో మిగతా ఒక విషయం ఏంటి అంటే, చాలా మందికి ఇట్లాంటి ఒక సిచ్యువేషన్స్ రకరకాలుగా జరుగుతూనే ఉంటాయి, ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. సో సిస్టమ్ని టీమ్ని ప్రాపర్గా మనం తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక టీంలో సిస్టమ్ని ప్రాపర్గా బిల్డ్ చేసాము అంటే, సో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఒంటి చేతితో హ్యాండిల్ చేయొచ్చు. సో అలాంటి ఒక మూమెంట్, అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, బయట మార్కెట్లో సమాజంలో జనాల మైండ్ సెట్, కష్టపడేది ఎవ్వరికి కనిపించదు, మనకు మాత్రమే తెలుసు. ఇక్కడ ఉన్న చాలామంది లీడర్స్లో అలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉన్నారు. అప్ అండ్ డౌన్స్ అనేది కూడా అందరికీ కామన్గా ఉంటాయి. మళ్ళీ ఒకనొక టైంలో మంచిగా కష్టపడి మంచి పేరు వచ్చిన వ్యక్తులు ఒక టైంలో డౌన్ అయిపోయి ఉంటారు. కానీ ఒకటి అందరికీ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, మొన్న లాస్ట్ కాంటెస్ట్లో క్లోజింగ్స్ బాగా చేశారు, చాలా ఎక్సలెంట్ జరిగాయి, అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎప్పటితో కంప్లీట్ అయిపోయినాయి? టార్గెట్ అయిపోయింది మాది, సేల్స్ ఫ్రమ్ 0 అయిపోయింది మాది, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారు అంటే 0, అక్కడ ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ అందరూ లైన్లోకి వచ్చారు. రేస్లో అందరికీ సమానమైన లైన్ ఉంది, సమానమైన ఆపర్చునిటీ ఉంది. మిగతా లీడర్స్ అందరికీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనకు కూడా అట్లాంటి ఒక ఫ్యామిలీలో హ్యాపీనెస్ అనేది మూమెంట్ మనకు కావాలి. ఇక్కడ చాలామంది చాలా రకాలుగా కష్టపడి మంచి టీం తయారు చేసి పెద్ద పెద్ద రికార్డ్ బ్రేక్ చేశారు. ఇంకొంతమంది రికార్డ్ బ్రేక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. డెసిషన్ తీసుకోండి, అడిగేయండి, మొదలు పెట్టండి. ఈసారి మళ్ళీ ఇప్పుడు కంపెనీ కనుక ఒకవేళ కాంటెస్ట్ రిలీజ్ చేసింది అంటే టాప్లో పర్ఫార్మెన్స్ లేదు అంటే, మీ టీంలో ఏదైతే టాస్క్ ఇచ్చారో 5,000 రూపీస్ చెక్ అచీవ్ చేయడం అనేది ఒక్కసారి ఆలోచించండి. మీ కింద టీం ఇప్పుడు ఈ జూమ్ సెషన్లోనే మీ లీడర్స్ సంబంధించిన టీం ఒక 20 మంది ఉన్నారు అనుకోండి. 20 మంది లీడర్స్ ఈ 5,000 ఛాలెంజ్ అనే ఒక చెక్ గురించి మాట్లాడుకున్నాం. ఈ 5,000 అనే ఛాలెంజ్ దేనికోసమో అని ఉండని, అది ట్రిప్ గురించనో ఇంకటి దేని గురించనో. సో చలో మన మధ్యలో వచ్చేసారనమాట. సో మనందరి బిగ్ క్లాప్స్. సో ఇన్వైట్ చేసుకుందాం మన గ్రేట్ మెంటర్. సో కే సోమశేఖర్ మాజీ, బిగ్ క్లాప్స్. వెల్కమ్ మా గురుజీ, వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ వెల్కమ్ మాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. చిన్నారావు గారు, 8 గంటలకు నా దిశ ఉంది, నేను డ్రెస్ చేసుకొని దిశలోకి వెళ్ళాలి. ఓకే ఓకే. సో కాబట్టి కొంచెం తొందరగా కంప్లీట్ చేద్దాం. చలో డైరెక్ట్ గా చెప్పండి మరి. చలో స్టార్ట్ చేయండి. అలానే మోజీ రికార్డ్ బ్రేకింగ్ మోజీ, మీరు 21వ తారీఖు వచ్చారు మోజీ జూమ్కి. 2 రోజుల్లో మిరాకిల్ చేసేసారు మోజీ. మీకు ఆ టైంలో మిమ్మల్ని కానీ జూమ్కి ఇన్వైట్ చేయబడింది మోజీ, ఈ మిరాకిల్ అయితే జరిగేది కాదు మోజీ. ఆ రోజు చిన్నారావు గారు, మిరాకిల్ అంటే 4 లక్షలు తీసుకోవాల్సి ఉండే. టార్గెట్ విన్నర్స్ గురించి మోజీ, అప్పుడు దాకా 5 విన్నర్స్ అయ్యారు. కొంచెం ముందుగా ప్లాన్ వేసిందంటే అది కూడా అయిపోయింది అనమాట. నో ప్రాబ్లం, చేద్దాం, నో ప్రాబ్లం. చెప్పండి మనకి ఎట్లా ఏం జరిగింది, ఎంతమంది టార్గెట్ అచీవర్ ఏంటి మాట్లాడదాం. సో దానికంటే ముందు మన టార్గెట్ అచీవర్లు ఉన్నారనమాట. గ్రేట్, వన్స్ అగైన్ వాళ్ళని గుర్తు చేసుకున్నాము. ఈ మధ్యలో ఎంతమంది గెలిచారు ఏంటి అనేది.
సో సో ఫస్ట్